పద్మజ గారు ఏమంట చేస్తారు? వెజిటేబుల్ పన్నీర్ రైస్. వెజ్ పన్నీర్ రైస్. వెజ్ పన్నీర్. వావ్, బాగుంది. పన్నీర్ తో రైస్ అన్నమాట, అది కూడా వెజిటబుల్స్ అన్ని వేసి. సూపర్ వంట ఎంచుకున్నారుగా, చెల్లిని కొట్టేద్దామని. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఓకే. ఓకే, వెజ్ పన్నీర్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వెజ్ పన్నీర్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగి ఉడికించిన బీన్స్ 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉడికించిన క్యారెట్ ముక్కలు 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా చూసారు కదా, ఇక్కడ రెడీగా ఉన్నాయి. స్టార్ట్ చేద్దామా పద్మజ గారు? స్టార్ట్ చేస్తాం. స్టవ్ వెలిగించేద్దాం. తర్వాత ఫస్ట్ ఆయిల్. మీరు గట్టిగా చెప్తూ ధైర్యంగా చేయండి, అసలు మిమ్మల్ని ఎవరేమంటారు, నేను చూస్తాను. ఫస్ట్ ఆయిల్. సో ఆయిల్ వేసి చాలు. మసాలా దినుసులు, సాజీరా, మొత్తం మసాలా దినుసులు అన్ని కూడా. మసాలా దినుసులు అన్ని. ఇవంతా కొంచెం నూనెలో వేగుతున్నప్పుడు ఒక మంచి వాసన వస్తుంది. అలా వచ్చిందంటే ఏంటర్థం? వేగాయని అర్థం. వేగాయ. నెక్స్ట్ ఆనియన్స్. సో ఆనియన్స్ కొంచెం వేగాలి. ఆనియన్స్ కొంచెం వేగాక పచ్చిమిర్చి. అమ్మో, ఇంత మిర్చియా? కారమైపోదు. దానికి సరిపడా. దేనికి సరిపడా? పన్నీర్ రైస్ సరిపడా. క్యారెట్ ఉడికించుకున్న క్యారెట్. ఉడికించుకున్న అన్ని వెజిటబుల్స్ ఉడికించుకున్నారా? అన్ని వెజిటబుల్స్. క్యారెట్ బీన్స్ వాడుతున్నారు ఇక్కడ, అంతేనా? ఉడికించుకున్న క్యారెట్, ఆ తర్వాత ఉడికించుకున్న బీన్స్. ఇప్పుడు బీన్స్ క్యారెట్ రెండు కూడా అలా 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 వేగుతూ ఉంటాయి. ఆలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్. అవి ఉడికిన తర్వాత వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి. పద్మజ గారు ఏం చేస్తూ ఉంటారు మీరు? హౌస్ వైఫ్. సో హౌస్ లో ఏం చేస్తూ ఉంటారు? ఈటీవీ అన్ని వంటలు, ఈటీవీ వంటలు అన్ని చూస్తూ ఉంటాను. ఓకే, లెఫ్ట్ సైడ్ సరిగ్గా పనిచేయదు. ఈటీవీ వంటలన్నీ చూసి వంటలు చేస్తూ ఉంటాను ఇంట్లో. సూపర్. సో వంటలన్నీ ఫాలో అవుతుంటారు, చేస్తూ ఉంటాను. తర్వాత కొంచెం ఆనియన్. ఇది మళ్ళీ ఆనియన్సా? పన్నీర్ ముక్కలు. కవిత గారు, అక్క వంటలు అంటే బాగా ఇష్టమా? బాగా చేస్తుందా? సో ఇష్టంగా తింటారనమాట. తర్వాత కొంచెం కొత్తిమీర. కలుపుకోండి. ఇలాంటి రైస్ ఐటమ్స్ ఏంటంటే టేస్ట్కి టేస్ట్, దాంతో పాటు క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది, చేసుకునేటప్పుడు కూడా ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ ఇష్టపడని వాళ్ళు ఉండరు రైస్ ఐటమ్ అంటే. బాక్స్లో అలా పెట్టుకుని వెళ్ళడానికి స్కూల్కి, కాలేజెస్కి, ఆఫీసులకి. ఇంకేం కావాలి ఇంతకు మించిన ఉపయోగాలు? కొంచెం సాల్ట్. దీనికి సరిపడా సాల్ట్. మొత్తం రైస్కి సరిపడా. తర్వాత రైస్. ఇప్పుడు రైస్ ఫైనల్. రైస్ ఉడికించి ఉంచుకున్న రైస్. ఓకే. సో ఇప్పుడు ఈ రైస్ అంతా కూడా మిక్స్ చేసేసుకోవాలి.
చూడ్డానికే కలర్ఫుల్ గా ఉంది. బీన్స్ క్యారెట్ ఒక కలర్ లో, రైస్ వైట్ గా, మధ్యలో పచ్చిమిర్చి, బాగుందండి. పన్నీర్ ఇంకేమన్నా వేస్తారండి? కొంచెం గరం మసాలా. ఓకే, కొంచెం చిటికెడు గరం మసాలా. సో ఆల్రెడీ మసాలా దినుసులు వేశారు, బట్ కొంచెం గరం మసాలా. అదేంటి? ధనియాల పొడి, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా పొడి బాగా కలిపేసుకుని సర్వ్ చేసుకోవడమేనా? బాగుంది, నాకు అర్థమైపోయింది. మీ వంట చాలా రుచిగా ఉండబోతోంది. ఎలా చెప్పాను తెలుసా? చూస్తే చెప్పచ్చు, స్మెల్తో ఇంకా సగం చెప్పచ్చు. ఓకే, కాసేపు ఉంచాలా, సర్వ్ చేసుకోవచ్చా? కొంచెం సేపు ఉంచుదామా? సో ఒక 2 నిమిషాలు కాస్త మగ్గనిద్దాం, ఆ తర్వాత సర్వ్ చేద్దాం. ఓకే, మగ్గిపోయిందేమో చూసేద్దాం. ఓకే, గుమగుమలాడిపోతుందండి, మంచి వాసన వస్తుంది కదా. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, సర్వ్ చేసేసుకుందామా? సర్వ్ చేసుకుందాం. ఓకే, సర్వ్ చేద్దాం. కొంచెం లైట్ గా కొత్తిమీర, ఫైనల్ గా కొత్తిమీర వేసి వెజిటేబుల్ పన్నీర్ రైస్ రెడీ. వేడివేడిగా వెజిటబుల్ పన్నీర్ రైస్ రెడీ. టేస్ట్ చూడబోయే ముందు ఈ రైస్ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. వెజ్ పన్నీర్ రైస్ తయారు చేసుకునే విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడిపొడిలాడే అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన క్యారెట్ ముక్కలు, ఉడికించిన బీన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత పన్నీర్ ముక్కలు, కొత్తిమీర, ఉప్పు వేసి కాస్త వేగనివ్వాలి. చివరిగా అన్నం, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పన్నీర్ వెజ్ రైస్ రెడీ. వెజ్ పన్నీర్ రైస్ రెడీగా ఉంది. టేస్ట్ చూసేద్దాం. రాజు గారు, ఇక్కడ నుంచే గుమగుమలు వస్తూ ఉన్నాయి కదా. చాలా బాగుంది, స్మెల్ చాలా బాగుంది. యా, టేస్ట్ చూడండి. బాగుంది. సో మైల్డ్ గా ఉంది, హ్యాపీగా చేసుకోవచ్చు. అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా పెద్దగా ఆవిడ తీసుకోలేదు, ఇంత అవసరం అన్నీ వాడారు కదా. బట్ అంటే క్వాంటిటీస్ అనేది కరెక్ట్ గా వేశారు కాబట్టి మంచి టేస్టీగా వచ్చింది. యా, బాగుందండి. ఓకే, ఇప్పుడు మీకోసం మరో చిట్కా. చర్మం కాంతివంతంగా బాగా తెల్లగా ఉండాలనుకునే వాళ్ళు, ఛాయ పెరగాలనుకునే వాళ్ళు ఈ చిట్కా ట్రై చేసి చూడండి, మంచి ఫలితం ఉంటుంది. ఒక గ్లాస్ నీళ్లలో కొద్దిగా తేనె వేసుకుని ప్రతిరోజు పొరగడుపునే తాగడాన్ని అలవాటు చేసుకోవాలి. ఇలా చేస్తూ ఉంటే క్రమేపీ చర్మం బాగా కాంతివంతంగా తయారవుతుంది, ఛాయ కూడా మెరుగవుతుంది, అలాగే స్కిన్ కూడా క్లీన్గా తయారవుతుంది. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. చాలా మంది మలబద్ధకంతో బాధపడుతూ అసలు ఉదయం లేవగానే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఇలాంటి వారికి ఈ చిట్కా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. తరచూ బొప్పాయి తినడాన్ని అలవాటు చేసుకుంటే మలబద్ధకం నుంచి ఈజీగా బయటపడొచ్చు. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఈ మధ్య కాలంలో అధిక బరువుతో బాధపడే వారి సంఖ్య పెరిగిపోతూ ఉంది. బరువు తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేసి విసిగిపోతూ ఉంటారు. ఉపవాసాలు ఉంటారు, తిండి మానేస్తారు, ఇలా అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఈ చిట్కా ట్రై చేసి చూడండి, మంచి ఫలితం ఉంటుంది. రాత్రి భోజనం చాలా తక్కువగా తీసుకోవాలి, అంటే ఈజీగా డైజెస్ట్ అయ్యే ఆహారం తీసుకోవాలి. అలాగే 7:30 కనుక మనం డిన్నర్ కంప్లీట్ చేసుకోగలిగితే చాలా వరకు బరువు తగ్గే అవకాశాలు ఉంటాయి. అంటే పడుకోవడానికి ఒక 2 గంటల ముందే మనం భోజనం కనుక కంప్లీట్ చేసుకున్నట్లయితే అధిక బరువు నుంచి ఈజీగా బయటపడవచ్చు. ఇప్పుడు మీకోసం మరో చిట్కా.
ఇటీవలి కాలంలో చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరికీ రకరకాల టెన్షన్లు. ఒకరికి చదువు గురించి అయితే మరొకరికి వృత్తి గురించి, ఇంకొకరికి ఫ్యామిలీ గురించి, అన్ని రకాల టెన్షన్ల ఫలితం నిద్రలేమి. రాత్రిపూట సరిగా నిద్ర పట్టని వాళ్ళు ఈ చిట్కా ట్రై చేసి చూడండి. పడుకోబోయే ముందు ఒక గ్లాస్ గోరువెచ్చటి పాలు కనుక తాగి పడుకుంటే మంచి నిద్ర పడుతుంది. హ్యాపీగా నిద్రపోవచ్చు. ఉదయాన్నే లేచి మన వర్క్ ఫ్రెష్గా స్టార్ట్ చేసుకోవచ్చు.